ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎవరైనా సరే బాగా అప్పుల బాధతో బాధపడుతున్నవారు, అంటే అప్పు చేసి తీర్చలేకపోతున్నాం అని బాధపడేవారు 2 పనులు చేయాలి. ఒకటి ఏంటంటే మంగళవారం, శనివారం ఈ రోజుల్లో పులుపు పదార్థాలు తినమాకండి. మళ్ళీ చెప్తున్నాను, మంగళవారం, శనివారం పులుపు పదార్థాలని తినమాకండి. అంటే మీరు చింతపండు లాంటివి, నిమ్మకాయ లాంటివి, పులుపు పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇలా పులుపు ఉన్న పచ్చళ్ళు కూడా మానేయండి. పులుపు పదార్థాలు పూర్తిగా తినడం మానేయండి. ఇలా చేయటం వల్ల మీరు రుణ బాధల నుండి త్వరగా బయటపడతారు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఎందుకంటే జాతకరీత్యా ఉన్న లోపాలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రయత్నించేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.